ఆగు నాయనా. బాబు, నా మాట విని ఉద్యోగం మానే. అదేమిటమ్మా, ఇప్పుడు ఏమైంది? నువ్వు సముద్రంలోకి వెళ్ళినప్పటి నుండి నా మనసులో ఉండటం లేదు. తిరిగి నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చే వరకు ఈ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో బాబు. అమ్మా, చిన్నప్పుడు నీ ఒళ్ళో ఎలా ఆడుకునేవాడినావు, ఇప్పుడు ఆ సముద్రపు తల్లి ఒళ్ళో కూడా అలాగే ఆడుకుంటున్నాను. నీ ఆశీస్సులు ఉన్నంత వరకు నీ కొడుకు ఏ ప్రమాదం లేదమ్మా. ఏమిటో బాబు, నీ మాట నీది. అదేమిట్రా అలా చూస్తున్నావు? నువ్వు మళ్ళీ బయలుదేరాలిగా, పద. పదమ్మా. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning. Please get in, sir. Come on. విజయ, రేడియో స్టేషన్ నుండి నీకు లెటర్ వచ్చిందమ్మా. ఏమన్నా? శ్రోతల నుంచి నీ పాట కోసం ఎన్నో ఉత్తరాలు వస్తున్నాయట. నువ్వెలాగైనా వాళ్ళందరి కొరికే మన్నించి మళ్ళీ పాడమని రాశారు, అంతేనా? అవును, ఒప్పుకో అమ్మా. నీకు కాలక్షేపంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. తీగ తెగిపోయాక మళ్ళీ వీణం రోగదు, ఒత్తి ఆరిపోయాక దీపం వెలగదు. ఈ మూగపోయిన గొంతు మళ్ళీ పాడలేదు నాన్న. నా మాట విని పాడమ్మా. లేదు నాన్న, నా పాట వినవలసిన ఆయనే లేనప్పుడు నేనెవరి కోసం పాడాలి? నేను పాడలేను. వచ్చేసావా బాబు? ఇంకా 15 రోజులు ఎలా గడపాలా అని బాధపడుతున్నాను. అందుకే కదమ్మా వచ్చేసాను. 25 రోజుల్లో చేయాల్సిన పని 10 రోజుల్లో పూర్తి చేసుకుని వచ్చేసాను. నిన్ను చూడకుండా నేను మాత్రం ఎలా ఉండగలనమ్మా? అమ్మా, వ్యాపారంలో బాగా లాభం వచ్చిందని ప్రభాకరం గారికి నెల జీతం బోనస్ ఇచ్చారు. అందుకే నీకు చీరలు తీసుకొచ్చాను, తీసుకోమ్మా. బాబు, మీ నాన్న ఎంత దురదృష్టవంతులు. నీ సంపాదన కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. బాధపడకమ్మా. చనిపోయిన నాన్నగారిని నీలో చూసుకొని తృప్తి పడుతున్న నాకు పాత జ్ఞాపకాలు గుర్తు చేయొద్దమ్మా. నువ్వు స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తాను. హలో మిస్టర్ మురేల్, ఎక్కడెందుకు కూర్చొనేవు? మనకి వేరే పనులు లేవు. అబ్బాబ్బాబ్బా, నీ భాషతోటి పిచ్చెక్కిచ్చేస్తున్నావు కదరా. నాకు తెలియగలుగుతాను వీర్రాజు, నీ భాష ఏమిటి? ఏదో ఎంగిలి భాషలాగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మిస్టర్ మురేల్. యు సీ, మా మమ్మీ గారు ఇండియన్, మా నాన్నగారు ఆంగ్లో ఇండియన్. మా నాన్నగారి భాష మా మమ్మీ గారి భాష రెండు మిక్స్ చేసి మన భాష మాట్లాడాము. లీవ్ దట్ పాయింట్. సరేగాని వీర్రాజు, అమాయకమైన ముఖంతో, అందమైన కళ్ళతో, ముద్దొచ్చే నోటితో, బేదరికం ఉట్టిపడే బట్టలేసుకొని ఈ చుట్టుపక్కల ఒక అమ్మాయి తిరుగుతోంది. నువ్వు ఎప్పుడైనా చూసావా? నో, నేనెప్పుడు చూడలేదు, చూడబోను, చూడకూడదు. ఎందుకంటే నా పళ్ళేమో. పళ్ళేవా? వైఫ్. ఓహో, పెళ్ళావా? ఎస్. ఆ పరాయాడ పిల్లని కన్నెత్తి చూశాను, నా పళ్ళేమో చొప్పు తీసి కొట్టాను. అది కాదు వీర్రాజు నేను చెప్పేది. ఆ అమ్మాయి ఎవరో గాని అనుక్షణం దూరం నుంచి నన్నే చూస్తూ ఉంటుంది. మొదట్లో నేను లక్ష్య పెట్టలేదు, కానీ నీడలాగా వెంబడిస్తూ నా పనుల్ని గమనిస్తూ చాలాసార్లు కనిపించింది. నో డౌట్, అనుమానము లేదు, అమ్మాయి నిన్ను ప్రేమించారు. నిజంగా ప్రేమిస్తుందంటావా? ఎస్, నో డౌట్. ప్రేమ కాకపోతే పిచ్చాయి ఉంటుంది. పిచ్చా? Once upon a time there was a cow. ఆ డాగ్ గారు నన్ను రోజు లవ్లీగా చూశారు. నేను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ద డాగ్ జంప్డ్ అపాన్ మీ అండ్ కచింగ్. Then I came to know that is పిచ్చుకు cow. That's why పిచ్చి లేక ప్రేమ ఉంటేనే అలా చూశారు. నువ్వేమైనా చెప్పు,
ఆ అమ్మాయికి పిచ్చంటే నేను ఒప్పుకోను. వై అన్నసరే వరే మిస్టర్ మురళి, నువ్వే డైరెక్ట్ గా ఆ అమ్మాయి దగ్గరకు పోయేవు, నీకు నా మీద ప్రేమేవ్ పిచ్చేవ్ అని చెప్పి అడిగేవు. ఓకే, కరెక్ట్. ఈసారి అమ్మాయి కనిపించినప్పుడు తప్పకుండా అడిగేస్తాను. ఏయ్, ఎవరు నువ్వు? ఆడపిల్లని. అది సరే, నా వంక ఎందుకు అలా చూస్తున్నావు? మగవాడివి కనుక. నీ చూపుల్లాగే నీ మాటలు కూడా చిత్రంగానే ఉన్నాయే. నీ పేరేమిటి? శాంతి. అనుక్షణం నన్ను వెంబడిస్తూ నన్ను గమనిస్తుండటంలో నీ ఉద్దేశం? నాకు నాకు మీరంటే ఇష్టం. తీరం ప్రేమించినా ప్రేమించకపోయినా కెరటాలు వచ్చి పడుతూనే ఉంటాయి. అలాగే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. కానీ కెరటానికి తీరం తప్ప వేరే గత్యంతరం లేదు. మరి నువ్వు నేనంటే ఇష్టపడటానికి కారణం ఏమిటో? నేను చిన్నప్పటి నుంచి కలలు కన్నది మీలాంటి వారి కోసమే. అలాగా? నా మీద మీకేమిటి అభిప్రాయం? అనుక్షణం అందమైన కళ్ళతో నన్ను చూసే నువ్వు జీవితాంతం నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలవనుకుంటున్నాను. అంటే మొదటిసారిగా నేను చూసినప్పుడే నిన్ను ప్రేమించాను. శాంతి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగానా? నీ మీద ఒట్టు. కానీ ఒక్క విషయం, నేను ఆస్తి ఐశ్వర్యం లేని పేదింటి పిల్లని. ఆ విషయం నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా? అది కాదు, ఏమీ లేని నన్ను పెళ్లి చేసుకొని. శాంతి, ఏమీ లేకపోతేనే మంచి మనసుంది. ఆ మనసు నిండా నా మీద ప్రేమ ఉంది. అంతకంటే నాకింకేం కావాలి? నేను కోరుకునేది లక్షల ఆస్తి కాదు, లక్షణమైన పిల్లని. రేపు మీ ఇంటికి వచ్చి మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతాను. అలాగే, రేపు సాయంకాలం హోటల్ సన్నన్సీ దగ్గరకు రండి. అక్కడికెందుకు? అక్కడ మా నాన్న వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అలాగే, వస్తాను. ఈ సంగతి విన్నారా? మీ కొంప మునిగిందండి. ఏమిటి? ఇంకేమిటి, ట్రాలర్స్ లో పనిచేసే ఆ మురళిను మీ ఏకైక పుత్రిక ప్రేమించుకున్నారట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. వెల్కమ్ మిస్టర్ మురళి. శాంతి, నువ్వా? ఏమిటి వేషం? అసలు ఎవరు నువ్వు? మురళి, నేనెవరో చెప్పిన తర్వాత నాకు నువ్వు దూరం కానని ప్రామిస్ చేయి. అలాగే, చెప్పు. నేను ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్ ప్రభాకరం గారి ఏకైక కూతుర్ని. వాట్? నువ్వు ప్రభాకరం గారు అమ్మాయివా? అవును మురళి, నన్ను చిన్నప్పుడే ఊటీ కాన్వెంట్లో వేశారు. అక్కడే నేను చదివి పెద్దదాన్ని అయ్యాను. హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండేదాన్ని. ఎందుకో మిమ్మల్ని చూసిన నాటి నుండి మీ దానికి కావాలని ఆశ ఉండేది. అందుకే మిమ్మల్ని వెంటాడి మీ మనసును ఆకర్షించాను. ఎంత పని చేసావు శాంతి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన దగ్గర పనిచేస్తున్న నాకు నిన్నిచ్చి పెళ్లి చేస్తారా? నీ ఆస్తి కాజేయటం కోసమే నిన్ను ప్రేమించాను అపోహపడరు. రేపో మాపో నన్ను పిలిపించి. మురళి, నాకు సందేహం వచ్చింది, నిన్ను అడగాలని పిలిపించాను. అడగండి సార్. కాలవలో చేపలు పట్టే సాధారణమైన గ్యాలంతో సముద్రంలో తిమింగలాన్ని పట్టొచ్చా? ఇంపాసిబుల్, కుదరదు సార్.
అలా పట్టాలని ప్రయత్నించడం దురాశ అవుతుందేమో. అవును సార్. అదేవిధంగా ఒక మామూలు జీవితం గడిపే మనిషి లక్షాధికారి కూతురు కోసం ప్రయత్నించడం దురాశ అనిపించుకుంటుందేమో. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? నీ గురించే. నా దగ్గర పనిచేస్తూ నా కూతుర్ని ప్రేమించడం తప్పు కదూ. సార్, మనసు లేని కర్రగాలానికి మనసున్న మనిషికి పోలిక తీసుకొచ్చి మీరు చాలా పొరపాటు చేశారు. నేను శాంతిని ప్రేమించింది ఒక పేద పిల్లగా చూసినప్పుడే, అంతేగాని మీ కూతురని తెలుసుకుని మాత్రం కాదు. పోనీ నా కూతురని తెలిసిన తర్వాత ప్రేమించడం మానేయొచ్చుగా. మనసు అనేది, ప్రేమ అనేది మన చేతిలో ఉన్న మిషన్స్ కావు. కావాలనుకున్నప్పుడు స్విచ్ని ఆఫ్ చేయడానికి. అంటే శాంతిని ప్రేమించడం మానలేనంటావు. నా ప్రాణం పోయినా సరే శాంతిని ప్రేమించడం మానలేను. వెరీ గుడ్. తనని ఇంతగా ప్రేమించిన నీకు వెంటనే ఆమెనిచ్చి పెళ్లి చేయొచ్చు. కానీ నేను అభిమానించే నీకు చూస్తూ చూస్తూ అన్యాయం చెయ్యలేను. అంటే శాంతిని చేసుకుంటే నీ బతుకు నాశనం అవుతుంది. కారణం శాంతి పిచ్చి. ఏమిటి ఏమిటి మీరనేది? అవును మురళి, చాలా కాలంగా శాంతికి మతి స్థిరం లేదు. డాక్టర్, మీరే చెప్పండి. ఎస్ మురళి, ఆమె మతిస్థిరం లేని అమ్మాయి. చెప్పే మాట చేసే చేత దేనికి సంబంధం లేదు. అర్థమైందా మురళి? దాని మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్న నాకు అది పిచ్చిది కావడంతో గుండె బ్రద్దలైంది. ఈ విషయం లోకానికి తెలియకూడదని ఎవ్వరికీ చెప్పకుండా నాలో నేనే కుమిలిపోతున్నాను. వైద్యం కూడా రహస్యంగానే చేయిస్తున్నాను. ఈ ప్రేమ వల్ల దాని పిచ్చి ఎక్కువ అవుతుందేమోనని కన్న తండ్రిగా ఎంతో బాధపడుతున్నాను. అందుకే నేను అడుగుతున్నాను, అభ్యర్థిస్తున్నాను, ఇంకెప్పుడు నా కూతురు మొహం చూడొద్దు. ప్లీజ్, ఈ దరిదాపుల్లో కూడా రావద్దు. వెళ్ళు బాబు, వెళ్ళు. చేసుకుంటే నీ బతుకు నాశనం అవుతుంది. కారణం శాంతి పిచ్చిది. ఏమిటి ఏమిటి మీరనేది? అవును మురళి, చాలా కాలంగా శాంతికి మతి స్థిరం లేదు. డాక్టర్, మీరే చెప్పండి. ఎస్ మురళి, ఆమె మతిస్థిరం లేని అమ్మాయి. చెప్పే మాట చేసే చేత దేనికి సంబంధం లేదు. అర్థమైందా మురళి? దాని మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్న నాకు అది పిచ్చిది కావడంతో గుండె బ్రద్దలైంది.